गर्मी की शिद्दत में रोज बरोज इजाफा होता जा रहा है। महकमा मौसमियात के मुताबिक जिला निजामाबाद में दर्जे हरारत में बतदरीज इजाफा हो गया है। गर्मी से बचने के लिए लोग मुख्तलिफ तदाबीर इख्तियार कर रहे हैं। दोपहर के वक्त सड़कों पर ट्रैफिक में कमी देखी जा रही है। बोधन के मशहूर व मारूफ डॉक्टर सुनील कुमार चौधरी ने अवाम को मशवरा दिया कि गुज़िश्ता बरसों के मुकाबले इस मरतबा गर्मी की शिद्दत काफ़ी है। सुबह 9 बजे से ही शदीद गर्मी का आगाज़ हो रहा है, जो दोपहर में अपने पूरे उरूज पर देखी जा रही है। दूसरी तरफ शदीद गर्मी के सबब इसहाल और दस्त की भी शिकायत मिल रही है। अवाम अपना खास ख्याल रखे, नागुरेज होने पर ही घरों से बाहर निकले, घरों में ORS के पैकेट्स रखे, अपना और अपने अफराद खानदान का ख्याल करते हुए एहतियात बरते। ధ్యేయంగా పెట్టుకొని వైద్య సేవని నేను ఎన్నుకోవడం జరిగింది। నా దగ్గరకు వచ్చిన ప్రతి పేషెంట్కి పూర్తి వివరాలు సేకరించి జబ్బుకి కారణం తెలుసుకొని వైద్యం చేయడం నా యొక్క ప్రత్యేకత। ఇప్పుడు ఈ సంవత్సరం నేను ప్రజలందరికీ తెలియజేయనది ఏమనగా, ఈ వేసవికాలం ఎండలు ఎక్కువగా ఉన్నాయి। మధ్యాహ్నం పూట చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ బయటికి వెళ్లకుండా ఉండటం చాలా ముఖ్యం। ఒకవేళ అత్యవసర పరిస్థితిలో వెళ్ళవలసి వస్తే వారు తగినైన జాగ్రత్తలు అనగా వారి వెంట మంచినీళ్ళ బాటిల్స్, తర్వాత క్లాత్స్ ఉంచుకొని ప్రయాణం చేయడం చాలా ముఖ్యం। అంతేకాకుండా ఈ సమ్మర్ సీజన్లో ఫంక్షన్స్ లో ఎక్కడంటే అక్కడ వెళ్ళి తినుబండారాలు, ఇష్టమైన ఆహార పదార్థాలు తిని ఎక్కువగా ఫుడ్ పాయిజన్ జరగటం జరుగుతుంది। అది కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని, రోడ్డు వెంట ఉన్న చిరుబండారాలని, తినుబండారాలని ఇష్టం వచ్చినట్టు తినకుండా హైజీనిక్ కండిషన్లో ఉన్న ఆహార పదార్థాలని తీసుకోవాల్సిందిగా ముఖ్యంగా ప్రజలకి అర్థిస్తున్నాం। ప్రజలు ఎండాకాలం మంచినీళ్ళు అనేది తాగటం ఎక్కువగా అవసరం। డీహైడ్రేషన్ తో వారు ఎక్కువగా కిడ్నీకి సంబంధించినటువంటి కిడ్నీ స్టోన్స్ కూడా ఏర్పడడం సహజం। అదే కాకుండా డీహైడ్రేషన్ తో కళ్ళు తిరిగిపోవడం, లో బీపీ జరగడం ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి। ఇవన్నీ తగు జాగ్రత్తలు ఎవరికి వాళ్ళు తీసుకొని ప్రజలందరూ క్షేమంగా ఉండాలి। ఎవరు కూడా హాస్పిటల్ రాకూడదని మేము కోరుతున్నాం। వారంతట వారు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి, మంచి ఆహార నియమాలను పాటించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను। అంతేకాకుండా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లో ఆహారాలు తీసుకుని, జంక్ ఫుడ్స్ తీసుకుని ఎంతో మంది అనేక రకాలైనటువంటి జబ్బులకి వాళ్ళు గురి అవుతున్నారు। అవి కావద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను। ఎండాకాలంలో ముఖ్యంగా కొబ్బరి బొండాలు, అదేవిధంగా చెరుకు రసం, మంచినీళ్లు, నిమ్మకాయ రసం, ఉప్పు కలిపిన మజ్జిగ ఇటువంటి ద్రవ పదార్థాలను ఎక్కువగా సేవించడం మూలంగా వారి ఆరోగ్యం చాలా బాగుంటుందని, వెజిటబుల్స్ తో ఎక్కువగా వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవడం, వెజిటబుల్స్ తీసుకోవడం, ఫ్రూట్స్ తీసుకోవడం కూడా చాలా ముఖ్యమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ తెలియజేస్తున్నాను। ఇది నేను గత 36 సంవత్సరాల నుండి నా అనుభవం ప్రకారం నేను ప్రజలకి మరీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎక్కడైనా సరే ఎప్పుడైనా ఆహార పదార్థాలు ఏమాత్రం కొంచెం మీకు అనుమానం వచ్చినా అటువంటి ఆహార పదార్థాల జోలికి వెళ్ళవద్దని చెప్తున్నాను। ఫుడ్ పాయిజన్ అయితే తప్పనిసరిగా సీరియస్ అయిపోతుంది, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది। ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు। ఈ ఏప్రిల్ నెలలో ముఖ్యంగా మనకి శ్రీరామనవమి, అదేవిధంగా ఉగాది కూడా వచ్చింది। మొన్న ఉగాది నాడు షడ్రుచులతో ఉగాది పచ్చడి చేసుకోవడం ప్రజలందరికీ తెలిసిన విషయమే। షడ్రుచులు అనగా 6 రకాలైనటువంటి వస్తువులతో మనం ఆ ఉగాది పచ్చడిని చేసుకోవడం మూలంగా మన ఆరోగ్యం మెరుగుపడుతుంది। జరగకూడదని చెప్పి పూజలు చేసి అందరూ కూడా మనం ఆ దాంట్లో పాల్గొంటాం। అదేవిధంగా నేను కూడా ప్రజలందరికీ కూడా నా తరపున శ్రీరామనవమి సందర్భంగా ప్రతి
వ్యక్తికి కష్టం లేకుండా సుఖంగా ఆరోగ్యంగా ప్రజలందరూ క్షేమంగా ఉండాలి, దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి పాడి పంటలతో అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ నేను ఈ సందర్భంగా ఈ V1 ఛానల్ వారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి మరొక్కసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.